సాటర్డే అయితే నిఖిల్ అండ్ గౌరవ్ సండే ఎలా అనిపిస్తుంది నా వాళ్ళ ఎలిమినేషన్? దట్ ఈస్ ఫెయిర్ ఎలిమినేషన్ బ్రదర్. ఓకే ఎందుకంటే గౌరవ్ నిఖిల్ వైట్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ 9 లోకి ఎంటర్ అయ్యారు. ఓకే కాకపోతే ఇప్పుడు 4 వీక్స్ వరకు వాళ్ళ నామినేషన్ లో ఓన్లీ గౌరవ్ మాత్రమే వచ్చిండే. లాస్ట్ టైం మాధురికి ఆమెకి ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళి సేఫ్ అయ్యింది మాధురి తనుజ వల్ల. సో ఇప్పుడు కూడా నిఖిల్ అయితే గేమ్ వీక్, గౌరవ్ గేమ్ కూడా వీకే ఉండే. సో ఫైనల్ గా వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఓకే సో వీటిలో ఎటువంటి అన్ఫైర్ లేదు బ్రో. అకార్డింగ్ టు ఓట్స్ పరంగా చూసినా డౌనే, ఓకే అండ్ గేమింగ్ పరంగా చూసినా ఇద్దరు డౌన్ గానే ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్ ఫైర్ ఎలిమినేషన్. ఓకే అదొకటి. ఎమాన్యుయల్ ఇంతవరకు నామినేట్ రావలేదు కదా, నామినేషన్ లో అయితే రాలేదు. ఇప్పుడు మనం నామినేషన్ లో వచ్చాడు ఈ వీక్. ఎలా ఉండబోతుంది ఆయన? ఇప్పుడు ఓటింగ్స్ పడతాయంటారా పడవంటావా? ఎస్, ఈ 10 వీక్ లో ఆయన ఒక 2 times కెప్టెన్సీ అయ్యారు. అదే విధంగా 1 time కెప్టెన్ ఇంకొకరికి సాక్రిఫైస్ చేశారు. ఓకే ఫైనల్ గా ఆయన ఒక 3 వీక్స్ అలా 6 వీక్స్ అలా అయింది. ఫస్ట్ 2 వీక్స్ లో అతను నామినేషన్ అవ్వలేదు. సో ఇప్పుడు నామినేషన్ అయ్యారు కాబట్టి ఇంతవరకు ఇమాన్యుయల్ గేమ్ నే చూసాం. ఇప్పుడు ఓటింగ్ పరంగా అనేది మనమైతే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయలేము. ఇప్పుడు ఓటింగ్ లో ఎంతవరకు చూసుకుంటే టాప్ 1 వచ్చేసి తనుజ, టాప్ 2 వచ్చేసి కళ్యాణ్ ఉన్నారు. సో ఇప్పుడు ఇమాన్యుయల్ ఎంటర్ అయ్యారు కాబట్టి ఈ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఈ వీక్ చూసి మనం చెప్పగలం. దాన్ని బట్టి అతని క్యాపబిలిటీ లోపల ఎంత ఉంది, బయట ఎంత ఉన్నది అనేది మనకి ఫైనలైజ్ అవుతుంది నా అభిప్రాయం. అదొకటి. రీతు అండ్ డిమాండ్ పవన్ అయితే రీతుని అయితే నామినేట్ చేశారు. వాళ్ళ నిజమైన బంధమేనా లేకపోతే ఏందన్న వాళ్ళ బాండింగ్? ఏ బాండింగ్ అని కాదు, దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఓకే. సో ఇంతవరకు మనం ఎంత చెప్పినా వాళ్ళు అంత క్లోజ్ గానే ఉండే. ఓకే. ఎందుకో వాళ్ళ గేమ్ డౌన్ అవుతుందని కొన్ని హింట్స్ వెళ్ళాయి. ఓకే. వైల్డ్ కార్డ్ వాళ్ళు ఎంటర్ అవ్వడం, వాళ్ళు ఇంటి ఇవ్వడం, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలన్న ఫీల్ అయితే క్రియేట్ అయింది. ఓకే. సో దీనివల్ల బర్నీ సారు దివ్య గారి రిలేషన్ ఎలాగో ఆపోజిట్ లోకి మారారో, వీళ్ళ రిలేషన్ కూడా ఆపోజిట్ లోకి మారి ఈచ్ వన్ నామినేషన్ అయితే చేసుకున్నారు. డిమాండ్ అయితే రితిన్ నామినేట్ చేశాడు. ఫైనల్ గా వాళ్ళిద్దరు సౌటింగ్ చేసుకున్నారు. సో వీ హావ్ టు సీ ఏమవుతుందని. ఓకేనా, ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవ్వచ్చునా? మేబీ లాస్ట్ వీకే దివ్య అవ్వాల్సింది. అవును, గౌరవ్ అండ్ నిఖిల్ వల్ల సేవ్ అయింది. ఓకే. సో ఈ వీక్ ఆమె ఉంటే ఆమె గాని సంజయ్ వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేషన్ పక్కా. ఓకేనా, టాప్ 5 ఎవరు ఉండగా తెలిసిపోయినట్టుంది. ఎవరు ఉండొచ్చు టాప్ 5? తనుజ, ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, కళ్యాణ్, డిమాండ్ పవర్. ఓకేనా, థ్యాంక్ యూ.